మీరు బ్యాంకుకి వెళ్లి డబ్బు తీసుకుంటే కాగితపు నోట్ల బదులు ప్లాస్టిక్ నోట్లు ఇస్తే మీకు మీ చేతిలో ఉన్న 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయల నోట్లు ఒక రోజు పూర్తిగా ప్లాస్టిక్ నోట్లుగా మారిపోతే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు మిత్రమా. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. మన భారతదేశం కూడా ఈ దిశగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న చర్చ జరుగుతుంది ఈ మధ్య. ఈ వీడియోలో ప్లాస్టిక్ కరెన్సీ చరిత్ర, ప్రపంచ దేశాల యొక్క అనుభవాలు, భారతదేశం యొక్క పరిస్థితి మరియు భారతదేశంలో ఉన్న లాభాలు, నష్టాలు మరియు భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అసలు కరెన్సీ చరిత్ర తెలుసుకుందాం. మనిషి మొట్టమొదట డబ్బు ఉపయోగించలేదు. పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానం ద్వారా బార్టర్ విధానం అనే వ్యవస్థని ఉపయోగించాడు. వస్తువు నుంచి వస్తువు, ఒకరి దగ్గర ఒక వస్తువు ఉంటే ఆ వస్తువును వాళ్ళకి ఇచ్చి ఇంకో వస్తువుని ఉపయోగిస్తూ ఉండేవాడు. తర్వాత కాలంలో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు వచ్చాయి. ఆ తర్వాత కాగితపు నోట్లు వచ్చాయి. కాగితపు నోట్లు వచ్చినప్పుడు ఇవి గొప్ప ఆవిష్కరణగా భావించారు చాలా మంది ప్రజలు. కానీ కాలక్రమేణా కాగితపు నోట్లు కొన్ని సమస్యలు బయటపడ్డాయి. ఇవి చినిగిపోవడం, మురికిగా తయారవడం, నీటిలో పడినప్పుడు పాడైపోవడం మరియు ముఖ్యమైన విషయం నకిలీ నోట్ల తయారీ ఎక్కువగా జరగడం. ఈ కాగితం నోట్లో ఉన్న సమస్యలు బయటపడ్డాయి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు కొత్త మార్గాలు కనబడటం ప్రారంభించాయి. అసలు ఈ ప్లాస్టిక్ కరెన్సీ ఎలా పుట్టింది? 1970 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో నకిలీ నోట్లు సమస్య బాగా పెరిగింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, CSIRO మరియు మెల్బోర్న్ యూనివర్సిటీ కలిసి పరిశోధనలు ప్రారంభించాయి. వారి లక్ష్యం ఒకటే, కాగితానికి బదులుగా మరింత బలమైన, భద్రమైన నోట్లు తయారు చేయడం వాళ్ళ యొక్క ఉద్దేశం. సంవత్సరాల తరబడి పరిశోధన తర్వాత పాలిమర్ బ్యాంక్ నోట్ అనే కొత్త టెక్నాలజీ ప్రపంచంలో మొట్టమొదటి ప్లాస్టిక్ నోట్ ను ఆస్ట్రేలియా అనే దేశం విడుదల చేసింది. ఇది ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక పెద్ద విప్లవంగా చెప్పబడింది. ప్లాస్టిక్ కరెన్సీని ఏ దేశాలు ఇప్పుడు ఉపయోగిస్తున్నాయో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా విజయం చూసిన తర్వాత అనేక దేశాలు అదే మార్గంలో ప్రయాణించాయి. సింగపూర్ తర్వాత 1990వ సంవత్సరంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టింది. తర్వాత పౌమా న్యూ గినియా 1991 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఇండోనేషియా 1993 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. బ్రూనై 1996 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. న్యూజిలాండ్ 1999 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. రొమేనియా 1999, మెక్సికో 2002, వియత్నాం 2003, కెనడా 2011 ఇలా అనేక దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్, UK 2016 సంవత్సరంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి మిత్రమా. ప్లాస్టిక్ నోట్ల యొక్క ప్రత్యేకత, ప్లాస్టిక్ నోటు సాధారణ నోటు కంటే కూడా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ మన్నిక ఉంటుంది. ఇవి నీటిలో తడిసిన పడవు, చినగడం చాలా కష్టంగా ఉంటుంది మరియు శుభ్రంగా ఉంటాయి మరియు డస్ట్ పట్టడం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేక పారదర్శక విండోలు దీంట్లో ఉంటాయి. హాలోగ్రామ్ భద్రత ఎక్కువగా ఉంటుంది మరియు ఈ ప్లాస్టిక్ నోట్ల నుండి నకిలీ నోట్లు తయారు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశం ఈ ప్లాస్టిక్ నోట్లపై ఎందుకు ఆసక్తి చూపుతుంది? భారతదేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది నోట్లు పాడవుతున్నాయి. వాటిని మళ్ళీ ముద్రించడానికి భారీ ఖర్చు అవుతుంది. వ్యయం ఎక్కువగా చిన్న విలువ గల 10 రూపాయల నోటు, 20 రూపాయల నోట్లు మరియు 50 రూపాయల నోట్లు చాలా వేగంగా దెబ్బతింటున్నాయి మన దేశంలో. అందుకే RBI గతంలో ప్లాస్టిక్ నోట్లపై ప్రయోగాలు చేసింది. భవిష్యత్తులో తక్కువ విలువ గల నోట్లతో ప్రారంభించే అవకాశం ఉందని అనేక ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ కరెన్సీ ఒకవేళ ఉపయోగిస్తే భారతదేశానికి ఏమైనా లాభాలు ఉన్నాయా? ఎస్. మొదటగా నోట్లు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. ప్రభుత్వానికి ముద్రణ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. నకిలీ నోట్లు పెడితే చాలా వరకు తగ్గుతుంది. స్వచ్ఛత పెరుగుతుంది మరియు చినగటం, నలగటం మరియు శుభ్రత పరంగా ఈ నోట్లు చాలా నీట్ గా ఉంటాయి. నిర్వహణ భారం కూడా చాలా వరకు తగ్గుతుంది మిత్రమా. ప్లాస్టిక్ నోట్ల వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం. ప్రారంభంలో ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. కొన్ని ATMలు మరియు క్యాష్ మిషన్లలో చాలా వరకు సాఫ్ట్వేర్ మార్పులు అవసరం అవుతుంది. ప్రజలకు కొత్త నోట్లపై అవగాహన కల్పించాలి. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కొద్ది సమయం పడుతుంది. ఆస్ట్రేలియా దేశంలో 1988వ సంవత్సరంలో ప్రారంభమైన ఒక చిన్న ప్రయోగం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని చెప్పవచ్చు. ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన మన భారతదేశంలో ప్లాస్టిక్ కరెన్సీ బెటరా లేకపోతే ప్రస్తుతం ఉన్న కాగిత కరెన్సీ బెటరా అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.